ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీలో ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరండి. అలాగే ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల ఫిబ్రవరి 15, 16, 17 అంటే ఫిబ్రవరి 15, 16 తారీఖులలో తిరుపతిలో సర్వ దర్శనం టైమ్స్లో టోకెన్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేస్తున్నట్లు అఫీషియల్గా ఈవో గారు ధర్మారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. రథసప్తమి అనేది ఫిబ్రవరి 16వ తారీఖున నిర్వహించబడుతుంది కాబట్టి ఆ రోజు ఎటువంటి విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల సీనియర్ సిటిజన్ దర్శన టికెట్లు, 1 year బిలో కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆ రోజు ఆర్జిత సేవలు ఏవి కూడా ఉండవు. ఈ 3 రోజులు కూడా ఫిబ్రవరి 15, 16, 17 ఈ 3 రోజులు కూడా మీకు సర్వదర్శన్ టోకెన్లు ఉండవు, బ్రేక్ దర్శనము ఉండదు, సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దర్శన టికెట్లు ఉండవు, చంటి పిల్లల దర్శన టికెట్లు ఉండవు, అలాగే ఆర్జిత సేవలు కూడా ఉండవు. దయచేసి మీరంతా ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే నేను గతంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున రథసప్తమి నాడు ఒక్కసారిగా మీ అందరికీ కూడా 8 వాహనాలు కూడా కొండపైన ఒకే రోజు ఊరేగింపబడతాయి స్వామివారిని పెట్టి. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు కూడా సూర్యప్రభ వాహనం ఉంటుంది. అలాగే ఆ తర్వాత 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం ఉంటుంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం ఉంటుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం ఉంటుంది. 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం ఉంటుంది. 8 నుండి 9 వరకు ప్రభ వాహనం ఉంటుంది. సో ఈ వాహనాలన్నీ కూడా ఒకే రోజు ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి 16వ తారీఖున ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 15, అలాగే ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 17 ఈ 3 రోజులు కూడా అన్ని రకాల స్పెషల్ దర్శన టికెట్లు, సర్వదర్శన టోకెన్లు కూడా టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేస్తున్నట్టు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మరొక న్యూస్ ఏమిటి అంటే, ఎవరైతే కానీ స్వామివారిని ఈరోజు సర్వదర్శన టోకెన్ల విధానం ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఈ రోజుకు సంబంధించి ఫిబ్రవరి 7వ తారీఖు టోకెన్లు అన్నీ కూడా కౌంటర్లలో అయితే క్లోజ్ అయిపోయాయండి. ఇక ఈరోజు ఇప్పటి నుంచి ఎవరైతే వస్తున్నారో వారు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి BQC వద్ద ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. ఒకవేళ మీకు నడక మార్గంలో వచ్చేటట్టయితే మీరు దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవచ్చు. అలిపిరి నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో అయితే మీకు ఇస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే మీకు మధ్యలో దివ్య దర్శన టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన లైవ్ చూపిస్తున్నాను చూసారా, తిరుమల.org అనే దాంట్లో స్లాటెడ్ సర్వదర్శనం రన్నింగ్ స్లాట్ ఫిబ్రవరి 7 బ్యాలెన్స్ టికెట్స్ 0 అని చూపించారు కదా, అంటే ఈ రోజు టోకెన్లు అయితే మీకు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనానికి ఎంత సమయం పడుతుందో నేను చెప్తానండి. కొండపైన భక్తుల రద్దీ అనేది అయితే బాగా తగ్గింది. నిన్నటి రోజు 64,345 మంది మాత్రమే స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే 20,788 మంది మాత్రమే స్వామివారికి తలనీలాలు ఇచ్చడం జరిగింది. అలాగే 3.71 కోట్లు స్వామివారి హుండీ కానుకలలో నిన్నటి రోజు అన్నమాట. అలాగే ఇక ఈరోజు ఎవరైతే కనుక స్వామివారిని సర్వదర్శనము దివ్య దర్శన టోకెన్లతో దర్శనం చేసుకోవాలి అనుకుంటే 6 నుంచి 8 గంటల్లో మీకు దర్శనం పడుతుంది. అలాగే 300, 500 రూపాయల టికెట్ కనుక ఉంటే మీకు 3 నుంచి 4 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అలాగే మీకు ఎటువంటి దర్శన టికెట్ కనుక లేకపోతే కొండపైన BQC వద్ద ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కనుక జాయిన్ అయితే మీకు 10 గంటల లోపలే మీ దర్శనం పూర్తయిపోతుందండి. ఈరోజు ప్రస్తుత పరిస్థితి అయితే దర్శనానికి సంబంధించి ఇవ్వండి. నేను మరలా చెప్తున్నాను, ఫిబ్రవరి 15, 16, 17 సర్వదర్శన టోకెన్లు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. కాలినడక దర్శనం ఉంటుందా అంటే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా మనకి చెప్పలేదు కాబట్టి నడక మార్గంలో వచ్చే వాళ్ళు రావచ్చు. ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే
మీకు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను, చూసారా. ఫస్ట్ ప్రశ్న సీతారామారెడ్డి గారు అడిగారు, మాకు ఫిబ్రవరి నెలలో కళ్యాణం టికెట్స్ కావాలి తెలుపగలరా అని అడిగారు. సో మీకు సమాధానం ఏమిటి అంటే, ఏప్రిల్ నెలాఖరి వరకు కూడా అన్ని రకాల కళ్యాణము, ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్, రూములు అన్ని బుకింగ్స్ కూడా క్లోజ్ అయిపోయాయండి. ఇక మీకు ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మే దర్శనానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ వస్తాయి. మీరు కావాలి అనుకుంటే మే దర్శనం కళ్యాణ టికెట్స్ బుక్ చేసుకోగలరు. అలాగే మరొక భక్తులు అడిగారండి, ప్రశ్న ఏమిటి అంటే ప్రవీణ్ గారు అడిగారు, నమస్కారం, 10,000 రూపాయల డొనేషన్ ఆన్లైన్లో చేయవచ్చా? ఆఫ్లైన్ ప్రాసెస్లో చేస్తే డొనేషన్ ఎక్కడ చేయాలి అని ఆయన అడిగారండి. 10,000 రూపాయల డొనేషన్ అంటే బ్రేక్ దర్శనం అండి. సో ఈ బ్రేక్ దర్శనం మీరు టికెట్లు అనేవి ఆన్లైన్లో ప్రతి నెల కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీరు తీసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు ఆఫ్లైన్ విధానంలో తీసుకోవాలి అనుకుంటే మీకు 400 టికెట్లు అనేవి జేఈఓ క్యాంప్ ఆఫీస్ తిరుమలలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఓపెన్ చేస్తారండి, మీరు తీసుకోవచ్చు. అయితే ఒకరోజు ముందుగా వచ్చి తీసుకోవాలి. అలాగే ఒకవేళ ఎయిర్పోర్ట్లో గనక భక్తులు ఎవరైనా ఎయిర్పోర్ట్ ద్వారా కనుక స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లయితే వాళ్ళ కోసం అయితే ఒక 100 టికెట్లు అనేవి గోకులం రెస్ట్ హౌస్ కొండపైన ఇస్తారండి. ప్యాసింజర్స్ ఎవరికైతే బోర్డింగ్ పాస్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సామాన్య భక్తులు మనలాంటి వాళ్ళకైతే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రతి నెల కూడా మీకు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు రిలీజ్ అవుతుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే రాజేష్ మొట్టుపల్లి గారు అడిగారు, 300 రూపీస్ దర్శన టికెట్స్ ఉంటే రూమ్ టికెట్ బుక్ అవుతుందా అంటున్నారు. డైరెక్ట్గా రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవచ్చా మేడం అని అంటున్నారు. తీసుకోవచ్చండి, ఏమాత్రం మీకు ఇబ్బంది ఏమీ లేదు. టికెట్ ఉన్నా లేకపోయినా కూడా ఎవరైనా కూడా టీటీడీ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ లేని వారు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకొని డైరెక్ట్గా కొండపైనకి వెళ్ళేసి మీరు ఆ రూమ్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. హ్యాపీగా నేను మరలా చెప్తున్నా, టికెట్ ఉన్నా లేకపోయినా దర్శనం టికెట్ రూమ్ బుక్ చేసుకొని చక్కగా రూమ్ మీరు పొందవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే దర్శన్ జంగపల్లి గారు అడిగారండి, హాయ్ అండి, ఫిబ్రవరి 10, 11 రోజు స్పెషల్ దర్శన్ టికెట్స్ తిరుపతిలో ఎక్కడ దొరుకుతాయి? అండ్ మాకు 2 and 4 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు, ప్లీజ్ రిప్లై టైం కూడా చెప్పరా ప్లీజ్ అని అడగడం జరిగింది. సో ఆయనకి నేను చెప్తున్నానండి, ఫిబ్రవరి 10, 11 రోజు స్పెషల్ దర్శన టికెట్స్ తిరుపతిలో ఎక్కడ ఇవ్వరండి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ 300 రూపాయలు రిలీజ్ చేస్తారు. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు ఉండవు. మీకు 2, 4 అంటే 2 years 4 years పిల్లలు అంటున్నారు కాబట్టి మీకు ఎటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఇక్కడ ఇవ్వరు. అలాగే మిమ్మల్ని సుపదం క్యూ లైన్లో నుంచి కూడా పంపరు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా మే దర్శన టికెట్ బుక్ చేసుకొని రాగలరని నా చిన్న విజ్ఞప్తి. లేదు మేము ఖచ్చితంగా ఫిబ్రవరి 10, 11 వస్తాము అంటే మీ ఇష్టం అండి. తిరుపతికి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోగలరు. అలాగే ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్ స్టాండ్లో వచ్చేవారికి అంటే బస్లో వచ్చేవారికి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 20,000 దర్శనం టోకెన్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. సో నేను ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. మే దర్శనం టికెట్లు అనేవి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతుంది. అలాగే మే 300 రూపాయల దర్శనం టికెట్ అనేది ఫిబ్రవరి 22వ తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.